వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రాష్ట్రంలో లిక్కర్కి సంబంధించి మరో వార్త ఇప్పుడు మనకు బయటకు వస్తోంది. అది ఏంటి అని అంటే, లిక్కర్కి సంబంధించి ఆదాయం పెంచుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు రాష్ట్ర సర్కార్ ఆదాయం చాలా వరకు లిక్కర్తోనే వస్తోంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. ఎందుకంటే లిక్కర్ మీద ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం 36,500 కోట్లు. ఇమాజిన్ చేసుకోండి, 36,500 కోట్లు అంటే ఎంత పెద్ద నంబరో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాంటిది ఇప్పుడు ఈ లిక్కర్కి సంబంధించే ఆదాయం పెంచుకునే దిశగా మొన్న 2 నెలల క్రితమే ఈ బీర్ల మీద ఒక 15% పెంచడం అయితే జరిగింది. అట్లాగే ఇప్పుడు మరోసారి ఈ మద్యంకి సంబంధించి ప్రైజెస్ పెంచాలి అన్నటువంటి ఆలోచన చేస్తోందట. అంటే 500కు పైన చీప్ లిక్కర్ కాకుండా 500 అబవ్ ఉన్నటువంటి ఈ లిక్కర్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక 10% పెంచాలనే ఆలోచన చేస్తున్నట్టుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే 3-4 రోజుల నుంచిగా ఎక్సైజ్ శాఖ దీని మీద సీరియస్గా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది 36,500 కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని 40+ అంటే 40,000 కోట్ల పైమాట ఆదాయంగా ఒక లెక్కలు వేసుకొని దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళికను ముందుకు తీసుకువస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా అయితే ఒక పెగ్ సైజ్ అంతా ఉండే ఒక చిన్న టెట్రాకి సంబంధించిన ప్యాకెట్ని తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారట. దీనికి సంబంధించి చాలా సీరియస్గా అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. అంటే 30 ml, 60 ml, 90 ml అట్లా డిఫరెంట్గా ఒక 4-5 దాంట్లో వేరియేషన్స్ లాగా తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లు లైక్ ఫ్రూటీ లాగానే ఉంటుంది. సైజ్ కూడా ఇంతే ఇట్లా సైజులో ఉంటుందన్నమాట. ఫ్రూటీ ప్యాకెట్ లాగానే అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ఒక నమూనానైతే రూపొందించినట్టుగా చెప్తున్నారు. సో దానివల్ల కూడా ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా బాటిల్ కొనే పరిస్థితిలో లేనటువంటి వాళ్ళకి చిన్న ప్యాకెట్లో కూడా అందుబాటులో తెచ్చే విధంగా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అనేటువంటిది కూడా ఒకటి కసరత్తు సీరియస్గా జరుగుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించే బార్ అండ్ రెస్టారెంట్స్ అది కొంచెం స్టైలిష్గా ఉండేలాగా కొంచెం డిఫరెంట్ మోడల్లో డిఫరెంట్ కాన్సెప్ట్లో వాటిని కూడా డిజైన్ చేసే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలు అంటే మొత్తంగా ఉమ్మడి 10 జిల్లాలు కలుపుకుంటే మనకు ఉన్నటువంటిది 33 జిల్లాలు. కానీ ఉమ్మడిగా ఆలోచించినప్పుడు మనకు గతంలో ఉన్నవి 10 జిల్లాలు. సో ఆ మొత్తం 10 జిల్లాలతో కలుపుకొని పూర్తిగా ఒక 42 బార్ అండ్ రెస్టారెంట్స్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా దాని మీద కూడా ఒక కసరత్తు చేస్తున్నట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అట్లాగే ఎక్సైజ్ శాఖ కూడా దీని మీద సీరియస్గా కసరత్తు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే గతంలో మనకు తెలుసు మద్యమే లేకుండా చేస్తాము అన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు మద్యంని పూర్తిగా ఆదాయ వనరుగా మార్చేసుకున్నటువంటి పరిస్థితి, పూర్తిగా తాగుబోతుల తెలంగాణను చేసినటువంటి సిచ్యువేషన్ ఉందంటూ ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఆదాయం వస్తోంది లిక్కర్ ద్వారానే. కాబట్టి ఆ లిక్కర్ సేల్స్ని పెంచుకునే దిశగానే ఇప్పుడు రాష్ట్ర సర్కార్ ముందుకు వెళ్తున్నట్టుగా ఒక కసరత్తు చాలా సీరియస్గా చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ చిన్న ప్యాక్స్ నేను చెప్పినట్టుగా ఈ ఫ్రూటీ సైజులో ఉన్నటువంటి ఈ ప్యాక్స్ అందుబాటులో ఉంటే గనక ఇంకా కూడా ఆదాయం పెంచొచ్చు అనేది అధికారులు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో కసరత్తు చేసిన తర్వాత చెప్పినట్టుగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా దీన్నైతే అంటే టెట్రా ప్యాక్స్ ఏవైతే ఉంటాయో టెట్రా ప్యాక్స్ అని పిలువబడే ఈ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 30 ml, 60 ml, 90 ml ఇట్లా డిఫరెంట్ సైజెస్లో అట్లా టెట్రా ప్యాకెట్లో అందుబాటులో తెచ్చే విధంగా సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారో తెలియదు కానీ కంపల్సరీగా ఈ ఆదాయం
పెంచే దిశగానే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సో ఆదాయం పెంచుకోవాలి అంటే లిక్కర్ ద్వారా కూడా కొంత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖర్చులు చాలా ఎక్కువైపోయాయి. వాటిని రీచ్ కావాలంటే ఏదో ఒక ఆదాయ వనరుగా దేన్నో ఒకదాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు లిక్కర్ ద్వారా కూడా ఆదాయం పెంచుకునే దిశగా ఇవన్నీ ఆలోచన చేస్తున్నట్టుగా, సీరియస్గా కసరత్తు చేస్తున్నట్టుగా ఎక్సైజ్ శాఖ ద్వారా పూర్తిగా మనకైతే ఒక ఇన్ఫో అయితే అందుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.